ఇక నెక్స్ట్ డీటెయిల్స్ చూస్తే గనుక అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. గిరిజనులకు రక్షణ కవచంలా ఉండాల్సిన 170 చట్టాన్ని రద్దు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఇప్పుడు బాక్సైట్ నిల్వలపై కన్ను పడటంతో ఆదివాసీలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గుట్టు చప్పుడు కాకుండా బాక్సైట్ ను సేకరించి దొంగతనంగా తరలిస్తున్న కొందరిని స్థానిక గిరిజనులు పట్టుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. హక్కుల పరిరక్షణ కోసం మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనలకు గిరిజన సంఘాలు సిద్ధమవుతున్నాయి. జీకే వీధి మండలం జరల పంచాయతీ పరిధిలోని బాక్సైట్ కొండల వద్ద క్షేత్రస్థాయి పరిస్థితులపై మరింత సమాచారాన్ని మన ప్రతినిధి రాజు అందిస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాల కోసం 1970 నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాక్సైట్ తవ్వకాలకు పర్మిషన్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు, ఫెయిల్ అవుతూనే వస్తున్నారు. కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయంతో బాక్సైట్ తవ్వకాలని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది అటు గిరిజన సంఘాలు మొత్తం అన్ని కూడా. నేనున్నటువంటిది ఇది జర్రెల పంచాయతీ పాడేరు నియోజకవర్గం చింతపల్లి సమీపంలో. ఇదే గతంలో అంటే 1970 సమయంలో కూడా ఇక్కడే ఈ బాక్సైట్కి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు డ్రిల్లింగ్ చేసి ఇక్కడ బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయని ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా కూడా దీన్ని తేల్చినటువంటిది అయితే ఉంది. నా చేతిలో ఉన్నటువంటిది కూడా బాక్సైట్ సంబంధించినటువంటి రాళ్లే చూస్తున్నాం కదా. ఈ కొండకి సంబంధించి ఎక్కడ చూసినా మొత్తం అంతా కూడా ఉన్నదే బాక్సైట్. ఈ ఒకటే కాదు, నేనున్నటువంటి ఒక కొండ మనం కనుక ఒకసారి చూస్తే దూరాన అంటే మొత్తం ప్లెయిన్ గా ఉన్నటువంటి ఈ భూమితో పాటు దూరాన కనిపిస్తున్నటువంటి కొండలు కూడా బాక్సైట్ తో నిండిపోయినటువంటి కొండలు. అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి దాదాపుగా అంటే ఇక్కడ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 615 మిలియన్ టన్నులకు సంబంధించినటువంటి బాక్సైట్ ఈ కొండల్లో ఉంది. తవ్వితే మా పిల్లలు మేము మా భూమి మాకు తవ్వితే మేము ఒప్పుకునేది లేదు. మేము ఎవరు ఏ ఉద్దానికి వచ్చినా కూడా మేమంతే ఊరుకునేది లేదు. మేము బాక్సైడ్ తీస్తే ఊరుకోము. మేమందరూ పోరాడతాం బాక్సైడ్ మీద. మేము ఎంత ఏదేమైనా మా బాక్సైడ్ తీయడానికి వీలు లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఒకటే డిమాండ్ చేస్తున్నారు గిరిజనులంతా కూడా. ముఖ్యంగా పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద ఎందుకు స్పందించట్లేదు? పర్యావరణాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? గిరిజనులుగా ఉన్నటువంటి మా బతుకులన్నింటినీ కూడా రోడ్డును పాడేయాలనుకుంటున్నారా? ఏ నిర్ణయంతో ఉన్నారు అనేది గిరిజనులు ప్రశ్నిస్తున్నటువంటిది. మరి బాక్సైట్ తవ్వకాల నిర్ణయం మీద మరి రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాయనేది మాత్రం వేచి చూడాల్సినటువంటిది అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, జెరెల, పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా. సో బాక్సైట్ తవ్వకాలు చేపడితే తమ జీవనోపాధి దెబ్బతింటుంది, తమ అడవికి దూరం అయిపోతాం, తాము రోడ్డు మీద పడతామని చెప్తున్నారు. ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమవుతుంది.